హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచి తనకి ఇచ్చిన సీట్లన్నీ గెలిపించుకున్న తర్వాత 100% రిజల్ట్ చూపించారు కదా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి చిన్న కంపారిజన్ మొదలు పెట్టారు. అసలు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా సక్సెస్ అయ్యారు, చిరంజీవి గారు ఎందుకు ఫెయిల్ అయ్యారని చెప్పేసి చిన్న పోలిక, డిఫరెన్స్ ఏంటి అని అనుకోవడానికి చాలా మంది విశ్లేషకులు అయితే వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తారు. సో మీ ఒపీనియన్ లో మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సక్సెస్ అయ్యారు, చిరంజీవి గారు ఎందుకు ఫెయిల్ అయ్యారు సార్? మీ ఒపీనియన్? నా ఒపీనియన్ నిజాయితీగా చెప్తా. ఆ రోజు చిరంజీవి గారి వెనుక అరవింద్ గారు ఉన్నారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వెనుక జనసేన ఉంది. ఆ రోజు వ్యక్తులు లేరు, ఆయనకి వ్యక్తులు లేరు, ఒకరే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయనకి శక్తులు ఉన్నాయి, ఆ శక్తి ప్రజలు, జనసేన ఒకటి. చిరంజీవి గారు లైఫ్లో ఎన్ని కష్టాలు పడినా స్టార్డమ్ వచ్చిన తర్వాత ఆయనే రారాజుగా మెగాస్టార్ అయిపోయాడు. ఇంకంతగా నీకెవరున్నారు, రారాజుగా ఉన్నాడు. ఆయనకి అప్ అండ్ డౌన్స్ తెలియవు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన జీవితంలో అప్ అండ్ డౌన్స్ చాలా తెలుసు. సూపర్ హిట్స్ అందించాడు, సూపర్ ఫ్లాప్స్ అందించాడు. ఇలాంటి వాతావరణం. చిరంజీవి జనం కోసం సమన్వయం, అంటే ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం కోసం అనుక్షణం పాటుపడతాడు. ఆ పెద్దరికం నిలబెట్టుకోవడం కోసం ఒక మాట మాట్లాడడం కానీ, అంటే తూలి ఎంత కోపం ఉన్నా మనసులో ఉంచుకోవడం కానీ, ఇట్లాంటి కొన్ని వ్యవహారాలు ఆయనకు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఆ పద్మభూషణ్ అందుకే అనిపించుకున్నాడు అన్నమాట. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. చెప్పు మైకి దగ్గర పెట్టి చెప్పు తెగుద్దు నా కొడకల్లారా అనగలడు పవన్ కళ్యాణ్. ప్రేక్షక దేవుళ్ళు అనగలడు. రెండు మాటలు అనగలిగే శక్తి పవన్ కళ్యాణ్కి ఉంది. చెప్పు తెగుద్దు అంటాడు మాట. తర్వాత ఎవరేమనుకున్నా నాకు అనవసరం. కాన్స్టిట్యూషన్ ఏమంటుందండి, గుండె ధైర్యం ఉన్నోడు ఒప్పుకుంటుంది. మొండివాడు భగవంతుడి కంటే బలవంతుడు. ఓ శాస్త్రం, మొండివాడట భగవంతుడి కంటే బలవంతుడట. ఎస్ నేను చెప్పి కొడతాను. నా అమ్మని నా తాలూ కుటుంబాన్ని మీరు మాట్లాడతారా? ఎన్ని గుండెలు మీకు, తర్వాత పదవి ఎవరికవాడు పదవి అని అనే రకం పవన్ కళ్యాణ్ది. అదోడు బాగా పనిచేసింది. చిరంజీవి గారికి ఏమైందంటే ఓవర్ కాన్ఫిడెన్స్. నిజంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు అడ్డుపడ్డారు. దానికి ఆయన తాలూకు ఆ పట్టుదలని అనుక్షణం అలాగా తగ్గిస్తూనే ఉన్నారు. చివరికి విలీనం చేసేసుకున్నారు. పవన్ కళ్యాణ్కి అడ్డుపడేవాడు ఎవరు లేరు. గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం. 2019లో ఓడిపోయినప్పుడు నవ్వుతూ మాట్లాడాడు, 2024లో గెలిచినప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడాడు. అందులో తేడా లేదు. చిరంజీవి అయితే ఓడిపోయినట్టయితే కొన్నాళ్ళ పాటు రాడు. అది ఇద్దరికీ తేడా చెప్తున్నమాట. చిరంజీవికి బాధ్యత ఎక్కువ. ఆయన ఏమనుకుంటే ఇంటికి పెద్దాడు కదా. తర్వాత ఏంటంటే వెంకట్రావు గారు అంటే వాళ్ళ నాన్నగారు లేరు కదా. ఎంత కుటుంబం తన మీద ఆధారపడి ఎంతమంది ఉన్నారు. ఆయన కళ్ళ ముందు వీళ్ళందరూ మెదులుతారన్నమాట. అమ్మ, చెల్లెళ్ళు, బావులు, కొడుకు, మనవరాలు, మనవులు, కూతుళ్ళు. అలాగే అప్పుడు మరి సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ, వైష్ణవ్ తేజ వీళ్ళందరూ ఉంటారు కదా. ఆ ఒక్కడు బయటకు వచ్చేసి వీళ్ళందరూ ఏమైపోతారండి? ఆలోచన ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్కి ఆలోచనలు లేవు. ఎస్, డూ ఆర్ డై. పుట్టిన చచ్చిపోవడం కోసమే. ఓ మంచి పని చేసి చచ్చిపోదాం, కలకాలం ఉండిపోదాం. ఎందుకు ఈ డబ్బు, ఎందుకు ఈ భోగాలు? చెట్టు కింద కూర్చొని పెరుగన్నం నంచుకొని మిరపకాయ కొరుక్కుంటే ఎంత బాగుంటుంది అంటాడనమాట. ఆయన భావాలు అయ్యి ఈయన చేయలేడు. మనసులో ఉన్నప్పుడు కూడా ఈయన చిరంజీవిగా చేయలేరు. ఇవన్నీ నిద్రాహారాలు మానుకోలేరు. మానుకుంటే ఇప్పుడు కూడా యాక్ట్ చేస్తున్నాడు కనుక గ్లామర్ ఏమైపోతుందో తెలియదు. ఆయన కొంత వయసు సహకరిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కొంచెం అవమానాలు, తిట్లు, అవమానాలు, తిరిగి తిట్టడాలు చిరంజీవి లేవు. ఈయన ఎంతటి మనిషినైనా తిడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, వేదిక మీద మీటింగ్ అంతా అయిపోయింది. అదే చిరంజీవి గారైతే భారతదేశపు ప్రధానమంత్రిని
ఆయన ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఇంకో ఫ్రెండ్ని పరిచయం చేస్తున్నట్టు ఇలా రెక్క పట్టుకొని వెళ్ళి తీసుకెళ్ళి చిరంజీవిని పరిచయం చేశాడు. ఆ చిరంజీవి చేయడు, నమస్కారం పెట్టేస్తాడు, మిస్ అయిపోయిందిరా ఛాన్స్ అని మనసులో బాధపడతారు కానీ చేయడు. ఇలా కాదు కదా, ఈయన మనసులో ఏమి లేదు, ఈ క్షణాన నీ పదవి లేదన్నా ఎస్ ఓకే అంటాడనమాట. అందుకే మోడీ గారు చేయి పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ కరచాలనం చేయించాడనమాట. అంటే ధైర్యవంతుడు ఎప్పుడైనా సరే, ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యవంతుడు చాలా విజయాలను సాధిస్తాడు. మోదీ గారు చేయి పట్టుకొని తీసుకెళ్ళాలంటే మాట్లాడి భారతదేశపు ప్రధానమంత్రిని చిరంజీవి అలా చేయలేడు. అంటే ధైర్యం చేసి చేయి పట్టుకోలేడు. అంటే అది సున్నితమైన మనస్తత్వం, ఈయనది కరడుగట్టిన మనస్తత్వం, ఆయనది కాంప్రమైజింగ్ నేచర్ చిరంజీవి గారిది. ఈయన పొరపాటును కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఆయనది ఏంటంటే బాధ్యత గల ప్రవర్తన. ఈయనకి బాధ్యత లేదని చెప్పను కానీ ఈయన ప్రజల మధ్యన తిరగాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలకు ఏ పార్టీ మంచి చేసినా తన ఆనందంగా ఫీల్ అవుతాడు. అంటే ఎలక్షన్లో ఇప్పుడు ఏదో మినిస్టర్ చేయడం చెప్పడం కాదు, మామూలుగా ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు కూడా ఎవరు తన సహాయాన్ని కోరుకున్నా, తనకు ఉన్నా లేకపోయినా దాన ధర్మాలు. లేకపోతే ఏంటండి, ఆ సైనికులకి ₹1,00,00,000 ఇవ్వడమా, మన జగన్మోహన్ రెడ్డి ₹500 ఇచ్చాడు. ఎక్కడ తేడా అంటే ఏంటి, మీకు ఈ డబ్బు మనం తెచ్చుకుంటే వచ్చింది, ప్రజలు రాక ప్రజల కష్టాలు తీరుస్తుంది కదా డబ్బు, ఆలోచన ఈంది. ఇప్పుడు నేను ఉన్న డబ్బు నేను ఖర్చు పెట్టినట్టయితే నా ఫ్యామిలీ అంతా ఏమవుతుంది, మరి మెయింటెనెన్స్కి ఏమవుతుంది. ఇప్పుడు 50 కోట్లు ట్యాక్స్ కడుతున్నప్పుడు ఎంత బాధ్యత ఆయనకు ఉంటుంది చిరంజీవి గారికి. అంటే మొన్న చెప్పిన మాట అది, 50 కోట్లు ట్యాక్స్ కడుతున్నా మా బాధలు అర్థం చేసుకోండి అని. ఇది అలా కాదు, ఉన్నది 51 కోట్లు అయితే 50 కోట్లు ట్యాక్స్ కట్టేస్తాడు ఈయన. ఆ 1 కోటితో మళ్ళీ వస్తుంది అనేటువంటి ఆలోచన అన్నమాట. అందువల్ల ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి అడ్డం పడి కాంగ్రెస్ పార్టీలో బలవంతంగా విలీనం చేశారు ఒకటి. రెండవది ఆయన ఇంట్లో ఉన్న కుటుంబ వర్గాలు కానీ ఎవరు ఆయనతో ఉన్నవాళ్ళు ఓడిపోయేసరికి లేదు నాయన నువ్వు మా పార్టీని మెయింటైన్ చేయలేము, 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరికీ ఆఫీసు భవనం అంతా మెయింటెనెన్స్ అంతా ఉంటుంది కదా. ఆ పార్టీ మెయింటెనెన్స్ ఎమ్మెల్యేలకి మంత్రులకి కాదు, పార్టీ కోసం తిరిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏదో రుణమో పనో ఇవ్వాలి కదా. ఈ ఆఫీస్ మెయింటెనెన్స్, పార్టీ మెయింటెనెన్స్, అక్కడ కొంతమంది స్టాఫ్ని పెట్టడం ఇవన్నీ కుదరదని చెప్పేసి వాళ్ళు విలీనం చేయడం. ఏదేమైనా రాజకీయాల్లో దిగకూడదు, దిగిన తర్వాత వెనక్కి వెళ్ళకూడదు. అలా వెనక్కి వెళ్ళిన వ్యక్తి చిరంజీవి గారు. సాహసించి చావు నాకు ఒక్క క్షణం, చావు అంటే నా లెక్కలేదన్నారు చూసారా, ఆ ఒక్క మాటే పవన్ కళ్యాణ్ని ఇంత ముందుకు నడిపించి ప్రాధాన్యత ఉన్న శాఖల్ని అంటగట్టాడు ఆయన. నిజంగా పవన్ కళ్యాణ్ చేతి నిండా పని ఉంటుందన్నమాట, ప్రతిరోజు కూడా జనంలో ఉండాలి. ఇన్ని శాఖలు అప్పగించిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ సినిమాలో ఎలా చేస్తాడో అది ఆశ్చర్యమే. కానీ మొత్తానికి చేతి నిండా పని, ముఖ్యమైన పని. ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలు నెరవేర్చుకునే పని. వాటరు, అలాగే తర్వాత ఏమో ఇది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆటవిక శాఖ, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన మాటవి. ప్రజలందరికీ కూడా సేవలు అందించాలి, వాళ్ళకున్న లోపాలని సరిదిద్దాలి, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి. కనుక ఇంకా ప్రజాభిప్రాయాన్ని కనుక్కున్నవాడు మనకి ఐపాక్ టీవీ నడిచి పెడితే లాభం లేదు కదా. ఇప్పుడు ఐపాక్ చేసే పనే ఈయన ఎవరు లోకేష్ చేస్తున్నాడు అన్నమాట. ఏమిటి, ఎవరు ఏమనుకుంటున్నారు, ఏ జిల్లాలో ఎలాగుంది, ప్రజాభిప్రాయం ఎలాగుంది, ఎవరో చెప్తే వినడం కాదు, తను తెలుసుకోవడం అవసరం కదా. ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి చాలా తెలివైన పని మాట.